నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇదివరకే 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు దీనికి అనుబంధంగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులకు ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన క్రీడాకారులు 3% హారిజాంటల్ రిజర్వేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండానే క్రీడల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 333 పోస్టులుండగా మిగతావి ఇతర పాఠశాలల్లో ఉన్నట్లు మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 20న మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తు ప్రక్రియ ఉండగా వీటికి సంబంధించిన పరీక్షలు జూన్ 5 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు హార్డ్ కాపీలు సమర్పించలేదు. దీంతో వారికి రేపటి వరకు వాటిని సమర్పించడానికి మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. హార్డ్ కాపీలను వారి మండల కార్యాలయాల్లో సమర్పించవచ్చు. ఈ పథకం ద్వారా యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద ఆన్లైన్లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రాజీవ్ యువ వికాస పథకం. ఈ పథకం ద్వారా యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద ఆన్లైన్లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న కొందరు అభ్యర్థులు తమ దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత మండల కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సరైన సమాచారం లేకపోవటం వల్ల చాలా మంది అభ్యర్థులు ఇంకా తమ దరఖాస్తుల యొక్క హార్డ్ కాపీలను మండల కార్యాలయాలకు పంపలేదు. అలాంటి అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు ప్రింటెడ్ కాపీని, అవసరమైన సంబంధిత జిరాక్స్ కాపీలను తమ తమ మండలాల కార్యాలయాల్లో నేరుగా రేపు సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ పద్ధతిలో సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇస్రోలో 63 సైంటిస్ట్, ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ కూడా చేయబోతోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్ చివరి తేదీ 19 మే. దరఖాస్తు రుసుమును 2025 మే 21 వరకు సమర్పించవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ఇస్రో ఎన్సీఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడతాయి. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను తప్పకుండా తీసుకెళ్లాలి. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. వారికి ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో వారి సర్వీసులను 2026 మార్చి 30వ తేదీ వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే ఈ సేవల పొడిగింపునకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిబంధన చేర్చింది. గతంలో ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు ప్రయోజనం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధన పరిధిలోకి రాని వారికి ఈ పొడిగింపు వర్తించదు. అంతేకాకుండా భవిష్యత్తులో కొత్తగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవాలంటే తప్పనిసరిగా ముందుగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కొత్త కాంట్రాక్ట్ నియామకాలు చేపట్టరాదని తెలిపింది.